మోషన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారని మీకు తెలుసా? దీని ద్వారా చాలామంది కోట్లు కూడా సంపాదిస్తున్నారు. కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్ ఈ అన్ని ట్రాన్స్ప్లాంట్ గురించి వినుంటారు, కానీ మోషన్ ట్రాన్స్ప్లాంట్ గురించి బహుశా వినుండరు. మన పేగు లోపల లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, అట్లా అని బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. కొన్నిసార్లు మన బాడీ డిసీజ్కి లోనైనప్పుడు ఈ బ్యాక్టీరియల్ కాన్సన్ట్రేషన్ అన్నది, గుడ్ బ్యాక్టీరియా అన్నది బాగా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది విపరీతంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవటం వల్ల చాలా మెటబాలిక్ ఇష్యూస్ వస్తాయని కనిపెట్టారు. ఇంక్లూడింగ్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, డెమెన్షియా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, ఇటువంటి ఎన్నో ఇష్యూస్ వస్తాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ రకమైన డిసీజెస్ని ఓవర్కమ్ చేయడానికి, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక మనిషి యొక్క మలం ఇంకో మనిషి లోపలికి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఈ సిచ్యువేషన్లో డోనర్ అన్న వాళ్ళు చాలా హెల్తీగా ఉండాలి. వాళ్ళకి బ్లడ్ టెస్ట్, మోషన్ టెస్ట్ అన్నీ చేసి హెల్తీ అని ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ మోషన్ని బాగా ప్యూరిఫై చేసి, రిఫైన్ చేసి ఈ రెసిపియంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అలా మోషన్ డొనేట్ చేసినందుకు డబ్బులు కూడా ఇస్తారు.